ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో మనం సంచారం చేస్తూనే తెలుసుకుందాం. ప్రధానంగా గురువు డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలో వక్రస్థితిలో ఉండటం, శని మీనరాశిలో రుజుమార్గంలో ఉండటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను, కుజుడు ధనస్సు రాశిలోను, బుధుడు ప్రధానంగా వృశ్చిక రాశిలోను, రవి శుక్రులు వృశ్చికంలోను ధనస్సు రాశిలోను సంచారం చేస్తారు. ఇది గ్రహస్థితి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, కానీ బర్త్ చార్ట్ను అనుసరించి చెప్పబడే ఫలితాలు కాదు. నోట్ దిస్ పాయింట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ సిస్టమ్ అంటే నాటల్ చార్ట్ అంటారు. దానికి డిఫరెన్స్ ఏమిటంటే, ఒక చెట్టు ఉంటుంది, ఒక ట్రీ ఉంటుంది. ఆ ట్రీకి కింద వేళ్ళు ఉంటాయి. ఒక చెట్టుకి ఆ వేళ్ళు ఉన్నది బర్త్ చార్ట్. అంటే ఆ వేళ్ళు అనేవి పర్మనెంట్. దానిపైన ఒక కాండం ఉంటుంది. ఆ కాండానికి కొన్ని కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఈ ఆకులు సహజంగా ప్రతి చెట్టుకు కూడా రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, రైన్ సీజన్లో ఆకులు వస్తాయి. వింటర్ సీజన్లో అలా ఉంటుంది. సమ్మర్ సీజన్లో ఆ ఆకులు రాలిపోయి మళ్ళీ రిపీట్గా వింటర్ సీజన్లో కొత్త ఆకులు వస్తుంటాయి. అంటే గోచారంలో ఎప్పుడు కూడా గ్రహాల యొక్క స్థితి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశి నుంచి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలము, అలానే రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, రాహుకేతులు 18 నెలల పాటు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయని చూడాలి. ఎప్పుడు కూడా గోచారం 20% సపోర్ట్ ఉంటుంది. బర్త్ చార్ట్ అనేది 80%. చాలామంది కూడా అనుకుంటారు ద్వాదశ రాశులు చెప్పేటప్పుడు మేషరాశి వాళ్ళకి ఇలానే ఉండబోతుంది, వృషభ రాశి వాళ్ళకి ఇలానే ఉండబోతుంది. అందరికీ అలా ఉండదు. 20% సూచనలు సపోర్టు బర్త్ చార్ట్ని అనుసరించే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఆవగింజంత అదృష్టం అనేది ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. ఒక సెకండ్లో అదృష్టం కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పగలిగితే గోచారం. అంతేగాని హైదరాబాదులో, గుంటూరులో, విజయవాడలో ఉన్న మేషరాశి వాళ్ళందరికీ నాయకంటి గారు చెప్పారంటే అలా జరుగుతుందని భావించద్దండి. మీరు నోట్ చేసుకోండి. అంటే కొన్ని సూచనలు ఇస్తున్నా, ఆ సూచనలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్తాం. ఆ సూచనలు బర్త్ చార్ట్ నుంచి మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి విషయాలని మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. కుంభరాశి వాళ్ళకి రాస్యాధిపతి శని ద్వితీయ స్థానంలో ఉండటం, అలానే ద్వితీయాధిపతి పంచమ స్థానం నుండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా లాభాల బాటలో కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే డబ్బులు వస్తుంటాయి, డబ్బులు ఏదో రకంగా ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. అంటే డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అధిక వ్యయము, రుణాలు చేయటము, బాకీల వాళ్ళతోటి కొన్ని గొడవలు, తగాదలు జరిగే అవకాశాలు ఉంటే కుటుంబంలో కొన్ని కలహాలు రాకుండా చూసుకోవాలి. వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తుంటారు శుక్రగ్రహం వల్ల. అలానే కుజుడు యొక్క ప్రభావం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు వల్ల రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతారు. వీళ్ళు ఆస్తులు ఏదైతే డబ్బు అనేది ఎసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంటుంది, మనీ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి ఎసెట్స్ రూపంలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పొలాలు కొంటారు, ఇళ్ళు కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్థికంగా బాగుంటుంది. వీళ్ళకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, రక్షణ శాఖ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, నేవీ వాళ్ళకి కానీ, మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి బాగుంటుంది. నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉంటే వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంత పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అనుకూలమైన స్థితి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలన చేయటం వల్ల కూడా వాళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు అంతా కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా, కుటుంబ పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవడం చాలా మంచిది. స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి గతంలో ఏదైతే ఎడ్యుకేషన్ కానీ, అలానే జాబ్ పర్పస్ కానీ, అలానే ఏదైనా బిజినెస్గా సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా. ఆ పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ప్రధానంగా వివాహపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు శుక్రుడి యొక్క ఆరాధన
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆరాధన చేయటం, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు వరపాశుపతాశ్రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాశ్రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాశుపతాశ్రుద్రాభిషేకం, దాంతోపాటు భృగుపాశుపతాశ్రుద్రాభిషేకాలు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు సూర్యభగవానుడి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్య గాయత్రి మంత్రాలు, అలానే ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని, సంతానం లేని వాళ్ళు సంతాల గోపాలకృష్ణ స్తోత్రాన్ని పారాయణం చేయటం, శ్లోకాన్ని పారాయణం చేయటం, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు తప్పకుండా కుజుడి యొక్క ఆరాధన చేయాలి. పనులలో ఆలస్యం జరుగుతుందంటే శని యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ఆందోళన పొందుతున్న వాళ్ళు క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధి తన్నో చంద్రప్రచోదయాత అనే మంత్రాన్ని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా, ఇలాంటి మంత్రాలు ప్రత్యేకంగా ఇలాంటివన్నీ కూడా చదువుకోవటం చాలా మంచిది. అయితే దీనికి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఉన్నాయి. కానీ చాలామంది కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్లో వాళ్ళ లగ్నాన్ని అనుసరించి రాశిచక్రము, నవాంశము, భావచక్రాలు, సప్తమాంశము, దశమాంశం అనే D16 చార్ట్స్ ఉంటాయి. అలా వైదిక ఆస్ట్రాలజీలో, అలానే కేపీ సిస్టంలో చూసుకోవచ్చు. సబ్లార్డు, సబ్లార్డు, ఇవన్నీ కూడా నక్షత్ర జ్యోతిష్యం చూసుకోవాలి. అలానే ఎన్ని డిగ్రీల్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ పెట్టి రాశిని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి జాతక చక్రాన్ని చూడాలి. అలానే ఒక జాతకానికి మ్యాచ్ అవుతుందా లేదంటే చాలామంది కేవలం గుణాలను మాత్రమే చూసుకుంటారు. 18 గుణాలు వస్తే బాగుండని, అది కాదు. గ్రహమైత్రి, రాశి పొంతన, శ్రీదీర్ఘ కూటమి, మహేంద్ర పొంతన, అలానే తారాబలము, వర్ణకూటమి, వస్యకూటమి, అలానే షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు, శుభనవపంచకాలు, ఇలాంటివన్నీ కూడా కాకుండా జాతకంలో విడివిడిగా అమ్మాయి అబ్బాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి చూసుకోవాలి. శుక్రదోషమా, కుజదోషమా, పునర్భవ దోషమా, కాలసర్పదోషమా, సర్పదోషమా, ఇలాంటివన్నీ కూడా 2, 7, 8, 12 స్థానాల వివాహానికి, వృత్తిపరంగా ఉండే దశమం, దానికి ద్వాదశ భావ ఏదైతే ఒక లగ్నకుండాలని మనం పరిశీలన చేసేటప్పుడు దానిలో ఉండే గ్రహము, రాస్యాధిపతి, భావాధిపతి మూడింటిని కూడా అనాలిసిస్ చేయాలి. అన్ని చక్రాలని అనాలిసిస్ చేయాలి. ఒక ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, వివాహం కావట్లేదంటే రాశిచక్రం, భావచక్రం, నవాంశం, సంతానం లేదు, రాశిచక్రం, భావచక్రం, సప్తమాంశం, వృత్తిపరంగా ఇబ్బందులు కలుగుతాయి, రాశిచక్రం, భావచక్రం, దశమాంశ చక్రం, ఇలాగ అనాలిసిస్ చేసి ఏ లగ్నాలు కలిసి వస్తాయి అంటే ఏ దశలు కలిసి వస్తాయి, ఏ లగ్నానికి శుభదశలు అశుభ దశలు ఉంటాయి, ద్వాదశ భావాధిపతులు ఎవరు, భావాధిపతి వేరు, రాశ్యాధిపతి వేరు, అలానే దానిలో ఆ రాశిలో ఉండే గ్రహము వేరు. ఆ రాశిలో ఉండే గ్రహాన్ని టెనెంట్ అంటారు, భావాధిపతి ఓనరు, రాస్యాధిపతి బిల్డరు అని అర్థం. అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నాం మీకు. ఇలాంటివన్నీ కూడా అనాలిసిస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి డిగ్రీలు అనాలిసిస్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అరకొరకు నాలెడ్జీ తోటి ఉండి మీరు మోసం చేసుకోవద్దండి. సరైన ఆస్ట్రాలజీని సంప్రదించండి. www.nayakanti.com చూడండి, www.nayakanti.in చూడండి. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ నాయకంటి మల్లికార్జున శర్మ బుక్స్ అని కొట్టండి. నేను 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగం, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, స్వప్నశాస్త్రము, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, బృహత్ పరిహార సింధు, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇంగ్లీషు, తెలుగు, ఆస్ట్రాలజీ చాలా బుక్స్ రాశాను. మీరు ఏదైతే ఆ బుక్స్ కూడా మా దగ్గర లభ్యమవుతాయి, తీసుకోవచ్చు. లేకపోతే మోహన్ పబ్లికేషన్, కోటగుమ్మన్, రాజమండ్రి వాళ్ళ దగ్గర కూడా మీరు సంప్రదించవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. అంటే వాస్తుపరంగా కూడా మేము చూస్తాం. వాస్తు సంబంధించిన మా అపాయింట్మెంట్ తీసుకెళ్ళవచ్చు. మా నెంబర్ ఉంది, ఆ నెంబర్ నా దగ్గరికే డైరెక్ట్గా వస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళదు. మీరు ఏం ఆలోచన చేయాలన్నా, ఏ జాతకపరంగా చూపించుకోవాలన్నా, వాస్తు ప్రకారంగా కానీ, సంఖ్యాశాస్త్రం ప్రకారంగా కానీ, యజ్ఞయాగాది క్రతువులు కానీ, ఆగమశాస్త్రం, దేవాలయ ఆగమశాస్త్రం ఉంటుంది. ధ్వజస్తంభం ఇన్ని ఫీట్లు పెట్టాలి, ఇంత ప్రమాణం ఉండాలి, బలిపీఠం ఇంత ఉండాలి అనే దాని మీద కూడా నేను బుక్స్ రాశాను. మీరు దేవాలయం కానీ, యజ్ఞయాగాది క్రతువులు కానీ, రెమెడీస్ కానీ సరైన రెమెడీస్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో ఉప్పు దీపం పెడితే కోటీశ్వరుడు అవుతారని, నిమ్మకాయని వచ్చి ఈశాన్య భాగంలో పెడితే వివాహం అవుతుందని,
అలానే నువ్వుల్లో పాలన కలిపి తింటే ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ కూడా ఫేక్ రెమెడీస్. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేద, అథర్వణ వేదాల్లో ఇలాంటివి ఏవి కూడా చెప్పలేదు. ఎక్కడో మహారాష్ట్ర నుంచి లాల్ కితాబ్ రెమెడీస్ వచ్చినాయి. ఆ రెమెడీస్ పాటించడం వల్ల ఏమీ జరిగేది పని లేదు. డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టండి. యజ్ఞయాగాది క్రతువుల మంచి జరుగుతుంది. కానీ జాతకాన్ని అనుసరించి సిద్ధాంతిని సంప్రదించి మాత్రమే చేయండి. ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రహించాలి. ఎందుకంటే చాలామంది మాదానులలో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంఎస్ డాక్టర్లు ఉంటారు. గుళ్ళో పూజలు అర్చకత్వం చేస్తారు, బట్టలు కట్టిస్తారు, మంచి అభిషేకం చేస్తారు. పురోహితులు వివాహ ఉపనయన సంస్కారాలు చేస్తుంటారు. సిద్ధాంతులు వచ్చేటప్పుడు జాతకాన్ని చూసి వాళ్ళ ఆధ్వర్యంలో పురోహితులను పెట్టుకొని వాళ్ళు స్వయంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది పడితే అది చేసి రెమెడీస్ చేసి 4-5 చోట్లకు వెళ్ళి అసలైన జ్యోతిష్యుని సంప్రదించేటప్పటికల్లా మీ దగ్గర డబ్బులు ఉండవు, ఓపెన్గా చెప్పాలంటే. ఇక ఏం చేయాలి గురువుగారు, నాయకంటి గారు అని చెబితే ఎవ్వరూ ఏం చేయలేరు. కాబట్టి మొట్టమొదటనే సరైన విధానాన్ని అనుసరించండి. పెళ్లి సంబంధాలు కూడా ఈ మధ్యన చాలామంది కుదరట్లేదు. ఒక సంబంధం తప్పిపోయినా కూడా సరైన మ్యాచింగ్ చూసుకోకుండా రెండో సంబంధం ఇప్పుడు కూడా మరి ప్రజలకు జ్ఞానోదయం కలగట్లేదన్న అభిప్రాయం. జ్ఞానోదయాన్ని పెంచుకోండి, అవగాహన పెంచుకోండి, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెంచుకొని నిజంగా ముందుకు వెళ్ళండి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. మన చేతుల్లో ఉంటే 60%, 40% భగవంతుడి చేతుల్లో ఉంటుంది. మనమే తప్పు చేయటమా మంచి చేయటమా మన చేతుల్లోనే బ్రహ్మ రాశాడు. మననే ఫ్రీ వీల్ అంటారు. అందువల్ల మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి మీ అందరికీ కూడా మంచి జరగాలని, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.